వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారన్నారు మంత్రి మేరుగ నాగార్జున. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లి పల్నాడు జిల్లాలో దాడులు చేయిస్తున్నాడని విమర్శించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కోరినా ఈసీ పట్టించుకోలేదన్నారు. కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వైఎస్ఆర్సీపీ కండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై దాడులకు ఉసిగొలుపుతున్నారని అన్నారు. పేదలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారని మండిపడ్డారు. వ్యాప్తంగా చంద్రబాబు ఒక ప్రత్యేకమైన కుట్రతో అతను ఆలోచన సరలే ఈ పేదవాళ్ళని బ్రతకనీయకూడదని. ఎప్పుడు ఈ పేదవారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారో, జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాశారో, అతనికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి ఈరోజు దాడులు చేయిస్తా ఉన్నాడు. అందుకనే ఈరోజు చూస్తా ఉన్నాం. మేము కూడా చాలా ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి బూతులున్నాయి, అక్కడ పోలీసు బలగాలను పెట్టమని చెప్పి కూడా రికమెండేషన్స్ ఇచ్చాం. ఇస్తే ఎంత దారుణం అంటే అక్కడ పెట్టకుండా మాకు ఎడ్జినటువంటి, మాకు బాగున్నటువంటి ప్రాంతాల్లో మిలిటరీ దళాలని, పోలీసులను పెట్టి ఎన్నికలు నడిపినటువంటి యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు నిమ్మకు నిండెత్తినట్టుండి ఎక్కడ ఏమీ పట్టించుకోవాలా. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కేంద్రంతో కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలనే ఒక కుట్రతో తప్ప వేరే ఆలోచన లేదు. ఎక్కడెక్కడ ఏం దాడులు జరుగుతూ ఉన్నాయి, ఏ పేదల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, ఏ పేద కులాలను భయభ్రాంతులు చేస్తా ఉన్నారు, ఎవరిని కొట్టుతారు, దాడులు చేస్తారో గమనించాలా. చంద్రబాబు రమ్మంటున్నా నేను, నువ్వు కూడా చర్చకు ఏ ఊర్లో మేము దాడులు చేసామా, నువ్వు చేయించావా? నువ్వు పిరికి పొందలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథ చక్రాల కింద రాజకీయంగా నలిగిపోతూ నువ్వు అఘాయిత్యాలకు పురుగొల్పుతున్నావు తప్ప మాకు ఆలోచన లేదు. మా కేడర్ కానీ మేము కానీ ఎక్కడ తప్పులు చెయ్యం. ప్రజలే చక్కగా చూస్తా ఉన్నారు చంద్రబాబు ఎన్ని కుట్రలతో వెళ్తా ఉన్నాడో, ఎన్ని కుతంత్రాలు చేస్తా ఉన్నాడో, ఎక్కడెక్కడ దాడులు చేయిస్తా ఉన్నాడో అందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గవర్నర్ గారికి ఇచ్చినా లేకపోతే ఎవరికి ఇచ్చినా అందరూ కళ్ళు లేని కబోజులు మాత్రం కాదు. చంద్రబాబే ఈ కుట్రలకు కుతంత్రాలకు ప్రధాన ముద్దాయి.